చెప్పిన కదా ఈరోజు పెద్దలకైతే బియ్యం ఇస్తురని, అందుకే పొద్దున్నే లేచిన 5 గంటలకు లేచిన. చాలా మంది అయితే పెద్ద రమస రోజు అయితే బియ్యం అయితే ఇస్తారంట, కానీ మేమైతే శ్రావణ మాసంలో అయితే బియ్యం అయితే ఇస్తాం. నేను లేచి వాకిళ్ళు నొక్కుతున్నా, మా మర్దలు అయితే లేచింది. లేచి బయట నీళ్ళు మొత్తం సాంపి కూడా చల్లేసింది. కడపనైతే మంచిగా కడిగి నీట్గా క్లీన్ చేసుకొని పసుపుతోని మంచిగా దుద్ది కుంకుమ పసుపు బొట్లతోనైతే తర్వాత అయితే ఇక ముగ్గు అయితే వేసిన. నాకు వచ్చిన డిజైన్లో అయితే వేసిన, పసుపు కుంకుమ ముగ్గులో కూడా పెట్టేసిన. ఇంట్లోకి వచ్చి లోపల గ్యాస్ మొత్తం తుడిచేసి క్లీన్గా అయితే చేసిన. ఇల్లు మాత్రం నిన్ననే అయితే కడిగేసిన, ఎందుకంటే రేపు పొద్దున తొందరగా పని తీరదని నిన్ననే కడిగేసిన. అందుకే ఈరోజు నూకేసి ఇక నీళ్ళు కూడా మొత్తం అయితే ఇంట్లో అయితే చల్లేసిన. లోపల 2 రూమ్లలో అయితే ఫ్లోరింగ్ అయితే ఉంది, అందుకే ఇక తడి బట్టతోనైతే తుడిచేసిన. మొత్తం ఫ్రెష్ అప్ అయితే అయ్యి ఇక వంట అయితే ప్రిపేర్ చేసి నైవేద్యం అయితే పెట్టి. చాలా మంది గుళ్ళో పోయి బియ్యం ఇస్తారు, కానీ ఇక్కడ జంగమయ్య వచ్చి తీసుకొని పోతాడు.